హాయ్ ఎవ్రీవన్. సో ఈ రోజు మన వీడియోలో లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ బిఎస్టీ ఎలా క్రియేట్ చేయాలి, అసలు క్లాస్ ఎలా క్రియేట్ చేయాలని చూసాం. సో ఇప్పుడు ఇన్సర్షన్ అంటే ఒక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయడానికి దానికి కోడ్ ఎలా రాస్తాము పైథాన్లో అనేది చూద్దాం. సో ఈ రోజు వీడియోలో ఇన్సర్షన్ది చూద్దాం అనమాట. సో ఈ కోడ్ చూసే కన్నా ముందు మనం ఆల్రెడీ రూల్స్ చెప్పుకున్నాం కదా. సో ఆ రూల్స్ ఒకసారి చూసుకుందాం. చూడండి, సో ఇన్సర్షన్కి రూల్స్ ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోలో. సో ఇప్పుడు నేను పైథాన్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఏం చేయాలంటే ఏదైనా ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయమనగానే, సపోజ్ 20 అనే ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయమనగానే మనం ఏం చెక్ చేయాలో చూద్దాం. ఫస్ట్ నెక్స్ట్లో అసలు ఆ బిఎస్టీ అనేది ఎంటీగా కాదా. ఎంటీ అయితే ఏంటి, ఇన్సర్ట్ ద నో. ఒకవేళ అది ఎంటీ అయితే బిఎస్టీ అనేది అసలు సార్ అది ట్రీ అనేది ఎంటీగా ఉంటే అదే న్యూ నోడ్ అవుతుంది కదా, ఫస్ట్ నోడే న్యూ నోడ్ అవుతుంది. సో అలా చేయాలి. ఒకవేళ కాకపోతే అసలు బిఎస్టీ ఎంటీ కాకపోతే అప్పుడు ఏం చేయాలి, కంపేర్ రూట్ కీ విత్ ద గివెన్ వాల్యూ. సో ఆల్రెడీ ఇక్కడ రూట్ కీ ఏదో ఒకటి ఉంటుంది కదా, 10 అనుకోండి. సో ఇప్పుడు దీంతో కంపేర్ చేయాలి. ఎలాగా, ఈ డేటాతో కంపేర్ చేయాలి. ఒకవేళ ఈ 20 అనేది రూట్ నోడ్ కన్నా ఎక్కువ, తక్కువ లేదా ఈక్వల్స్ టునా అని అలా చెక్ చేసి, ఇప్పుడు 10 కన్నా రూట్ నోడ్ కన్నా ఇచ్చిన వాల్యూ ఎక్కువ అనుకోండి, అది రైట్ సైడ్ వెళ్ళాలన్నమాట. సో రైట్ సైడ్ వెళ్ళాలి. ఒకవేళ రైట్ సైడ్ సబ్ ట్రీకి వెళ్ళి అక్కడ మళ్ళీ ఈ కరెక్ట్ పొజిషన్ దగ్గర ఇన్సర్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఒకవేళ ఇచ్చిన కొత్తగా ఇన్సర్ట్ చేయాల్సిన వాల్యూ రూట్ నోడ్ కన్నా తక్కువ అనుకోండి, అప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో మళ్ళీ చెక్ చేయాలన్నమాట. లెఫ్ట్ సైడ్లో కూడా మళ్ళీ చెక్ చేయాలి, ఆ బిఎస్టీ ఎంటీయా కాదా. ఒకవేళ కాదు అంటే నెక్స్ట్ దానిలో ఏముంది అంటే, నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇది ఒక సబ్ ట్రీ, ఇది ఒక ట్రీ అనుకుంటే, ఇది ఒక ట్రీ అనుకోండి. ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళాలంటే ఇది ఒక సబ్ ట్రీ అవుతుంది అనమాట. సో చిన్నది కూడా ఒక ట్రీ అనమాట. సో దీనిలో కూడా రూట్ నోడ్ ఉంటుంది, లెఫ్ట్ నోడ్ ఉంది, రైట్ నోడ్ ఉంది. సో దీనికి కూడా ఇదంతా పర్ఫామ్ చేయాలి, ఈ ఆపరేషన్స్ అన్నీ పర్ఫామ్ చేయాలన్నమాట. సో ఆల్రెడీ నేను ఇదంతా లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశాను. సో ఈ వీడియోలో పైపైన చెప్తాను. సో అర్థమైంది కదా. సో రూల్స్ ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ అసలు బిఎస్టీ ఎంటీయా కాదా, ఎస్ఐ అవునైతే అదే ఇన్సర్ట్ చేయాలి, లేదా కంపేర్ చేయాలి. రూట్ నోడ్కి ఇచ్చిన వాల్యూకి కంపేర్ చేయాలి. ఒకవేళ ఎక్కువైతే ఇచ్చిన వాల్యూ ఎక్కువైతే రూట్ నోడ్తో రైట్ సైడ్ రైట్ సబ్ ట్రీలో ఇన్సర్ట్ చేయాలి, లేదా లెఫ్ట్ సబ్ ట్రీలో ఇన్సర్ట్ చేయాలి. సో ఇప్పుడు మనం కోడ్ చూద్దాం అనమాట. సో ఇప్పుడు చూడండి, సో ఫస్ట్ వచ్చేసరికి ఇప్పుడు డెఫ్ ఇన్సర్ట్ అనే ఫంక్షన్ సెల్ఫ్ డేటా. ఈ డేటా అంటే ఏం లేదు, మనం ఏదైతే కొత్తగా ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నామో అదనమాట. సో ఫస్ట్ ఏం చేయాలి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా తీసుకుందాం, నేను 3 తీసుకుంటున్నాను. 10, 5, 20, 3, 15, 25. సో ఇది ఆల్రెడీ ఉన్న ట్రీ అనమాట. సో ఇప్పుడు నేను కొత్తగా ఇన్సర్ట్ చేయాల్సిన ఎలిమెంట్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఏం చేద్దాం, 30 అనేది ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నాం. సో 30 అనేది ఇప్పుడు ఈ ట్రీలో ఇన్సర్ట్ చేయాలి. సో దానికి ఈ కోడ్లో ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ 30 కదా. ఇప్పుడు ఫస్ట్ ఏం చెక్ చేయాలి, అసలు ట్రీ అనేది ఎంటీయా కాదా అని చెక్ చేయాలి. సో దానికోసం ఇఫ్ సెల్ఫ్ డాట్ కీ ఈజ్ నన్. సెల్ఫ్ డాట్ కీ అంటే ఏంటి, ఇప్పుడు డేటాలోకి ఏం వెళ్ళింది, 30 వెళ్ళింది. సెల్ఫ్ డాట్ కీ అంటే ఏంటి, 10. సో ఈ 10 అనేది అసలు నన్నా కాదా అని చెక్ చేయాలి. నన్ను కాదు కదా, ఆల్రెడీ 10 అనేది ఉంది. సో దీని నుంచి ఇక్కడికి వెళ్తాం అనమాట. సో ఇఫ్ సెల్ఫ్ డాట్ కీ అంటే ఏంటి, 30 గ్రేటర్ దాన్ సెల్ఫ్ డాట్ కీ అంటే 10 గ్రేటర్ దాన్ 30యా కాదా అని చూస్తుంది. 10 గ్రేటర్ దాన్ 30యా కాదు. సో కాదు కాబట్టి నెక్స్ట్కి వెళ్ళింది. సో ఒకవేళ తక్కువ అయితే అప్పుడు లెఫ్ట్ సబ్ ట్రీలోకి వెళ్తాం, లేకపోతే రైట్ సబ్ ట్రీ. సో ఎల్స్ అనేది ఇది ఇప్పుడు ఈ ఫంక్షన్ అనేది మనకి వర్క్ అవుతుంది చూడండి. సో ఇఫ్ సెల్ఫ్ డాట్ ఆర్ చైల్డ్, ఇప్పుడు దీనికి సెల్ఫ్ డాట్ ఆర్ చైల్డ్ అంటే ఇదే కదా. సో ఉందా లేదా అని చూస్తుంది. ఉంది అనుకోండి, ఉంది అంటే ఏం చేయాలి, సెల్ఫ్ డాట్ ఆర్ చైల్డ్ డాట్ ఇన్సర్ట్ ఆఫ్ డేటా. సో ఉంది అంటే ఇప్పుడు దీన్ని ట్రీగా తీసుకొని మళ్ళీ ఫస్ట్ నుంచి పర్ఫామ్ చేయాలి, మళ్ళీ ఇక్కడికి వెళ్ళిద్ది. సో మళ్ళీ ఇక్కడికి వెళ్ళి సెల్ఫ్ డాట్ కీ అంటే 20 నన్నా కాదా అని చూసిద్ది, కాదు. నెక్స్ట్ 20 గ్రేటర్ దాన్ 30యా అని చూసిద్ది, ఇది రాంగ్. సో మళ్ళీ ఎల్స్కి వెళ్ళి మళ్ళీ చూస్తుంది సెల్ఫ్ డాట్ ఆర్ చైల్డ్ డాట్ ఇన్సర్ట్ ఆఫ్ డేటా. అంటే సెల్ఫ్ డాట్ ఆర్ చైల్డ్ డాట్ ఇన్సర్ట్ ఆఫ్ డేటా
అంటే మళ్ళీ ఏం చేస్తుంది, ఇప్పుడు రైట్ కూడా ఉంది కదా, సో ఇప్పుడు ఇక్కడికి వెళ్తుంది, ఈ సబ్ ట్రీ అనమాట. ఇప్పుడు ఇది ఈ ట్రీని మళ్ళీ ఇక్కడి నుంచి అంటే ఫస్ట్ నుంచి సర్చ్ చేసుకుంటూ వస్తుంది. మీకు అర్థమవుతుంది కదా. సో ఏం చేస్తుందంటే ఒక ట్రీలో సబ్ ట్రీని కూడా ఒక ట్రీగా తీసుకొని ఇదే మళ్ళీ సెల్ఫ్ డాట్ ఆర్చైల్డ్ డాట్ ఇన్సర్ట్ ఫంక్షన్ అంటే ఏంటి, మళ్ళీ ఇదే కదా. సో అదే రికర్షన్ అవుతుంది అనమాట. సో దీన్నే రికర్షన్ అంటారు. సో అదే కాల్ చేసుకుంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళింది కదా. సో మళ్ళీ సెల్ఫ్ డాట్ కీ ఈజ్ నన్ అంటే సెల్ఫ్ డాట్ కీ నన్ కాదు కదా, ఉంది ఆల్రెడీ 25 అనేది ఉంది. సో మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళింది 25 గ్రేటర్ దాన్ 30యా, 25 గ్రేటర్ దాన్ 30 కాదు కాబట్టి ఎల్స్ స్టేట్మెంట్లో వెళ్ళింది. మళ్ళీ ఇఫ్ సెల్ఫ్ డాట్ ఆర్ చైల్డ్, సో దీనికి ఆర్ చైల్డ్ ఉందా, లేదు. ఇప్పుడు ఆర్ చైల్డ్ అనేది నన్ను ఉంది కదా, 25కి ఆర్ చైల్డ్ లేదు కాబట్టి ఇప్పుడు ఇది వెళ్ళకుండా ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి సెల్ఫ్ డాట్ ఆర్ చైల్డ్ ఈక్వల్స్ టు బిఎస్టీ ఆఫ్ డేటా అంటే ఏం చేసింది, ఇక్కడ 30 అనేది ఇన్సర్ట్ చేస్తుంది అనమాట. ఇన్సర్ట్ చేసి ఇంకా లూప్ అనేది ఆగిపోతుంది. సో అర్థమైంది కదా. ఒక్కటి ఇన్సర్ట్ చేయాలంటే ఇన్నిసార్లు, ఇప్పుడు నేను ఎన్ని కలర్స్ యూస్ చేసాను చూడండి, బ్లూ ఒకటి, గ్రీన్ ఒకటి, రెడ్ ఒకటి. సో అన్ని టైమ్స్ అది చెక్ చేసుకుంటుంది మొత్తం. ఈ మొత్తం ఫంక్షనే చాలాసార్లు లూప్ అవుతూ ఉంటుంది అనమాట. సో అలాగా ఇది ఇన్సర్ట్ అయింది అనమాట ఇప్పుడు 30 అనేది. సో అర్థమైంది కదా. ఒకవేళ అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇప్పుడు మనం ఆల్రెడీ క్లాస్ క్రియేట్ చేసాం ఇందాక. సో ఇప్పుడు ఇన్సర్షన్ అనేది కూడా చేసాం. సో ఇప్పుడు సేమ్ అదే క్లాస్ బిఎస్టీ డెఫ్ ఇనిట్ సెల్ఫ్ కీ అంటే ఫస్ట్ ఇనిట్ ఫంక్షన్లో ఫస్ట్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తాం, తర్వాత సెల్ఫ్ డాట్ కీ, సెల్ఫ్ డాట్ ఎల్ చైల్డ్, సెల్ఫ్ డాట్ ఆర్ చైల్డ్ అనేది నన్ను పెడతాం ఫస్ట్. తర్వాత కొత్తగా ఏదైనా ఎలిమెంట్ ఇన్సర్ట్ అయినప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం, చెక్ చేస్తాం ఒకవేళ సెల్ఫ్ డాట్ కీ అనేది నన్నా కాదా అని. అంటే ఏమీ లేకపోతే అప్పుడు అక్కడ ఇన్సర్ట్ చేసేస్తాం. తర్వాత అసలు ఈక్వల్స్ టు అవుతా లేదా అని చూస్తాం. ఈక్వల్స్ టు అయితే మనం బిఎస్టీలో యూనిక్ ఎలిమెంట్సే కదా. సో ఈక్వల్స్ టు అయింది అనుకోండి ఏమీ రిటర్న్ చేయం. అదే సెల్ఫ్ డాట్ కీ అనేది అంటే గ్రేటర్ దాన్ డేటా అంటే ఇచ్చిన రూట్ కన్నా ఇది తక్కువ అనుకోండి, ఇచ్చిన డేటా అనేది తక్కువ అనుకోండి, అప్పుడు లెఫ్ట్ చైల్డ్కి వెళ్ళి ఇన్సర్షన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూసారా, సెల్ఫ్ డాట్ ఎల్ చైల్డ్ డాట్ ఇన్సర్ట్ ఆఫ్ డేటా. సో ఇదేం చేసింది, మళ్ళీ ఈ ఫంక్షన్ని కాల్ చేస్తుంది. సో మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకోవాలి. సో ఇది ఉందనుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి ఇదంతా కలిపి ఒక ట్రీ అనుకొని ఇక్కడి నుంచి మొత్తం పర్ఫామ్ చేసిద్ది ఏదైతే అయిందో. అయ్యాక ఏదైతే వెళ్ళిందో తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ సెల్ఫ్ డాట్ ఎల్ చైల్డ్ ఆఫ్ ఇన్సర్ట్ డేటా అంటే మళ్ళీ ఏం చేసిద్ది, ఇక్కడ ఉంది కదా, ఇది తీసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి ఇదంతా మళ్ళీ పర్ఫామ్ చేసిద్ది. తర్వాత మళ్ళీ ఇది కూడా మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అంతా పర్ఫామ్ చేశాకే అది ఇన్సర్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ నాకు కామెంట్ చేసి చెప్పండి అసలు అర్థమవుతుందా లేదా అనేది. నేను ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ మార్చుకోవడానికైనా ఏమన్నా ట్రై చేస్తాను. సో నేనైతే క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మరి చూద్దాము. So that's it for this video. Please like, share and subscribe to my channel. Thank you for watching.